భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరితే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ. అస్సాంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, నిన్న దేశం ప్రపంచం అంతా ఒక కార్యక్రమంలో నిమగ్నమైంది. మీ స్టాండ్ ఏంది దాని విషయం లోపల అని అడగడానికి కొంతమంది కార్యకర్తలు మరి ర్యాలీ దగ్గరికి వెళ్ళినట్టు నాకు అనిపించింది. సో మీరు ఆ సందర్భంగా సరైనటువంటి రీతిలో మాట్లాడితే బాగుంటది. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్నటువంటి వారి న్యాయయాత్రకు పర్మిషన్ ఇవ్వాలా, బ్రేక్ వేయాలనేది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం. దానికి రఘునందన్ రావుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి న్యాయయాత్రను, జోడో యాత్రను లేదా మీ పాదయాత్రని పోలీసులు సమీక్షించి శాంతి భద్రతలకు విఘాతం కలగదనుకుంటే ఖచ్చితంగా మీ యాత్రకు అనుమతిస్తారు.